అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కడప మహానాడులో ఒంగోలులో దారుణ హత్యకు గత నెలలో దారుణ హత్యకు గురైనటువంటి వీరయ్య చౌదరి కేసు వ్యవహారం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని అరాచక శక్తులు చేరి కోవట్లుగా మారి మరి తెలుగుదేశం పార్టీని వేలుతో పొడుస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల వ్యవహారం అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెను సంచలనమైందో తెలుసు. అదేవిధంగా అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి వీరయ్య చౌదరిని గత నెల ఏప్రిల్ 22వ తేదీన మరి ఒంగోలు నగర నడిబొడ్డులో దారుణ హత్య చేయడం జరిగింది. వీరయ్య చౌదరి కార్యాలయంలోనే విచక్షణారహితంగా ఆయన కార్యాలయంలోకి నలుగురు వ్యక్తులు జొరబడి ఆయనను మరి అంతమొందించడం జరిగింది. అప్పట్లో అది పెను సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, తదనంతరం హోంమంత్రి గారు, తదనంతరం మరి నారా లోకేష్ గారు కూడా అమ్మనబ్రోలు గ్రామాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా వీరయ్య చౌదరి కుటుంబాన్ని వారు పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, అయితే ఈ కేసులో అయినటువంటి వ్యక్తులను చట్టం నుంచి తప్పించుకోలేరని చంద్రబాబు నాయుడు గారు ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు ఈ నెల 15వ తేదీన అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకోవటం, వీరయ్య చౌదరితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ కొంతమంది మహిళలు కూడా వినూత్న రీతిలో మరి లోకేష్కు నిరసన తెలియజేయటం, ఇదంతా ఒక ఎపిసోడ్గా కూడా ఒంగోలు మరి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో జరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి పల్నాడులో జరిగినటువంటి హత్య, అదేవిధంగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వీరయ్య చౌదరి హత్యను ఉదాహరిస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు తన స్పీచ్లో ఈ రెండు ఘటనలను ఉదాహరిస్తూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగం ఆసక్తి నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పునరాంకితులు కావాలని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేందుకు కూడా కోవర్టులు కాసుకొని ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన ప్రసంగంలో తెలియజేయటం జరిగింది. ఈ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరి ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా మరి విశేషంగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి 9 మంది నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ వారిని విచారించి కూడా మరి ఆ కేసుకు సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టి ముప్పా సురేష్ ఇప్పటికే అందుబాటులోకి రాలా. ముప్పా సురేష్ కోసం పోలీసులు తీవ్రమైన గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గతంలో ఒక టీవీ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆధారంగా కూడా కొంత దర్యాప్తు కొనసాగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా ఉండాలి, హత్య రాజకీయాలు చేస్తూ దానికి తెలుగుదేశంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అలర్ట్గా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం మహానాడు స్పీచ్లో హైలైట్గా కూడా మనం తెలియజేసుకోవచ్చు.